హలో అండి. వెల్కమ్ టు ఆల్ స్టోరీస్. ఇవాల్టి కథ పల్లెటూరు ఎపిసోడ్ 3. కథ రాసిన వారు దద్దనాల రంగనాయకమ్మ. పోనీ పెరుగు పోయమ్మా వేరే పళ్ళెంలో అంది తులసి. పెరుగు అసలొద్దు, రాత్రుళ్ళు పెరుగు వేసుకోము అంది ఇందిర. భలే మనుషులే, ఏమీ తినకపోతే మీరు తినేదేమిటి అంది సాగదీస్తూ తులసి. అన్నపూర్ణమ్మ వంటపాకలోకి వెళ్ళి దాలి మీద కాగుతున్న పాలు వెండి గ్లాసుడు తెచ్చి చల్లార్చి పంచదార వేసి బలవంతంగా ఇచ్చింది. బాగుండదని ఇందిర పాలు తీసుకొని తాగుతూ కూర్చుంది పీఠం మీద. అయితే మాకు పాలే పోయి మారాన్ చేస్తున్నట్టు అన్నాడు కృష్ణమోహన్ పళ్ళెం ఖాళీ చేసి. నువ్వెంత పేచీ పెట్టినా లాభం లేదు మావయ్య, మనం పాలు తాగేస్తే రేపొద్దుటికి పెరుగు నాస్తి. ఆవు ఈనే వరకు ఇందిరకొక్కదానికే పాలు. అన్నపూర్ణమ్మ ఇద్దరు పళ్ళాల నిండా పెరుగు పోసింది. అయితే మావయ్య, ఈ వానాకాలం ఏం చూస్తారు? ఏకబురద జోరుమంటూ వాన. వేసంకాలమైనా అయితే హాయిగా ఉండేది కాదు అంది తులసి పెరుగన్నం తింటూ. తెలివి తెల్లారినట్టే ఉందిలే. అసలు పల్లెటూళ్ళు చూడాల్సిందే వర్షాకాలం. వేసవికాలం ఏముంటుంది? నిద్రపోయే ప్రకృతి మేల్కొంటుంది తులసి ఈ ఋతువులో. ప్రకృతి అంటే ఏమిటి మావయ్య అంది తులసి చిలిపిగా చూస్తూ. ఏం చెబుతాడోనని ఇందిర పెదాలు బిగబట్టి చూస్తూ కూర్చుంది. కృష్ణమోహన్ తటపటాయించాడు. ఇప్పుడు చెప్పను, రేపు చూపిస్తాను. చెప్పటం చేతకాకపోతే సరి అంది పక్కుమని నవ్వుతూ తులసి. ఇందిర పైటడ్డు పెట్టుకొని నవ్వింది. చాలే, పళ్ళాలు తీసేస్తా గాని అమ్మాయిని పైకి తీసుకెళ్ళు, పొద్దుపోయింది అంది అన్నపూర్ణమ్మ మందలింపుగా. తులసి చెయ్యి కడుక్కొని లేచి ఇందిరని పైకి తీసుకెళ్ళింది. గది వసారా విశాలంగా పరిశుభ్రంగా ఉన్నాయి. కొత్తగా సున్నం వేసిన ఘాటు, వెలుగుతున్న అగరొత్తుల సువాసన, మామిడి తోరణాల పరిమళం వింతగా ఉంది. 2 మంచాల మీద తెల్లటి పక్కలు. కిటికీ దగ్గర బల్ల మీద ఇందిర పెట్టె. ఇందిర కిటికీ తీసి చూస్తూ నించుంది. కారు చీకటి. కొత్త ప్రదేశం. ఏమీ కనిపించటం లేదు. అయినా కన్నన్నంత వరకు పేరుకుపోయి ఉన్న చీకటి, లీలగా కనిపించే చెట్లు చూడాలనిపించింది. కిటికీ తీసుంచితే జల్లు కొడుతుంది గదిలోకి అంది తులసి తలగడన ఆనుకుని కూర్చుంటూ. ఇందిర కిటికీ మూసొచ్చి మంచం మీద కూర్చుంది. కృష్ణమోహన్ అమ్మగారిని నువ్వు అమ్మ అంటావే? కృష్ణమోహన్ అమ్మగారిని నువ్వు అమ్మ అంటావే అంది ఎంతో సేపటి నుంచి ఉన్న అనుమానాన్ని తీర్చుకోవాలన్నట్టుగా. చిన్నప్పటి నుంచి అదే అలవాటు. మామయ్య ఇంట్లో అలానే పిలుస్తుంటే నాకు అలవాటైపోయింది. మా అమ్మని నేను అసలు ఎరుగను. చిన్నప్పుడే. అవునట, మీ మామయ్య చెప్పాడు. మీ నాన్నగారు ఎప్పుడైనా వస్తుంటారా? ఆ, నేను వెళ్తుంటాను. మా పిన్ని చాలా మంచిది. అయినా మా అమ్మ నన్ను ఇక్కడే ఉంచుకుంది. నా బాధ్యత అంతా వీళ్ళదే. మా అమ్మకి 10 ఎకరాలు ఇచ్చారు. అవి నావే. మామయ్య చేయిస్తున్నాడు. ఈ ఏడాది నా డబ్బు పెట్టి మరో 4-5 ఎకరాలు కొంటారట. నీకు నగలేమున్నాయి? అడిగింది ఇందిర కుతూహలంగా. ఇంకా ఏం లేవు, కానీ చేయించుకుంటాను. మా అమ్మే అశ్రద్ధ చేస్తోంది అంది తులసి. ఇంతవరకు చిన్నదానివని ఊరుకున్నారులే. నీకు చాలా డబ్బుంది కాబట్టి మువ్వల వడ్డాణం, రవ్వల అరవంకి, పావు కాసుల పేరు, చక్కటి నెక్లెస్లు అన్నీ చేయించుకో అంది ఇందిర నవ్వుతూ. తులసి కూడా నవ్వుతూ, నిజంగా అంటున్నావా వేళాకోళమా? బస్తీ వాళ్ళు ఇటువంటి నగలు చేయించుకోమని సలహా ఇస్తారా అడిగింది. నిజం తులసి, నాకు అటువంటి నగలు చాలా ఇష్టం. నీలాంటి పల్లెపడుచు అటువంటి నగల్లో మునిగి ఉంటే ఇంకా బాగుంటుంది. సాక్షాత్తు లక్ష్మిలా ఉంటుంది. నగలు ఉండటం ఆడదానికి పెద్ద అండ కూడా అంది ఇందిర. సరే గాని బస్తీ పిల్లలు వాచీలు పెట్టుకుంటారు, బూట్లు వేసుకుంటారని చెప్తాడు మామయ్య. మరి నీకు? ఉన్నాయి, కానీ తెచ్చుకోలేదు. అవన్నీ చూస్తే మీ పల్లెటూరు వాళ్ళేమనుకుంటారోనని భయపడ్డాను. ఇందిరకి తులసికి చాలాసేపు సంభాషణ జరిగింది. తులసిది సహృదయం, స్నేహగుణం అని అర్థం చేసుకుంది ఇందిర.
పెద్ద చదువులు మామయ్యతో సమానంగా చదువుకునే బస్తీ పిల్ల తనతో అంత సన్నిహితంగా మెలగటం తులసికి చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. పల్లెటూళ్ళ ఆడవాళ్లు అసభ్యంగా, మోటుగా ప్రవర్తిస్తారేమోనని భయపడిన ఇందిర మనసు అన్నపూర్ణమ్మ ఆప్యాయతకి, తులసి అనురాగానికి కుదుటపడింది. ఆ రాత్రి కొత్త వాతావరణంలోనైనా హాయిగా నిద్రపోయింది. కోడి కూతల జోరుకి ఇందిరకు మెలకువ వచ్చినట్టు ఉలిక్కిపడి లేచి కూర్చుంది. తులసి లేదు. పక్క చుట్టూ ఉంది. దీపం చిన్నగా వెలుగుతోంది. లేచి కిటికీ తెరిచి చూస్తూ నించుంది. తెల్లగా తెల్లారిపోలేదు. ఎత్తు మీద నుంచి చూసే వాళ్ళకి చింతగుబురులోంచి వస్తున్న లేత భానుకిరణాలు, అరుణరాగరంజితమైన సూర్యబింబం ప్రశాంతంగా ఉంది. మనోహరమైన సూర్యోదయానికి చింతకొమ్మల మీద నుంచి పక్షులు కలకలా కూస్తూ మత్తుగా ఆకాశంలో ఎగురుతున్నాయి. అదే చింత కింద తడి ఇసుకలో 4-5 పిల్లలు బొమ్మరిళ్ళు, పిచ్చుగూళ్ళు కట్టుకుంటున్నారు. ఎదురింటి గుమ్మంలో ఒక అమ్మాయి ముగ్గు పెడుతోంది. అరుగు పక్కన ఓ ఆసామి మొహం కడుక్కుంటున్నాడు. కుచ్చెళ్ళు పైకి పెట్టుకొని, భుజం మీద బిందె పెట్టుకొని వయ్యారంగా నడిచి వెళ్తున్న 2 యువతుల్ని వేర్చేసి మధ్య నుంచి విసురుగా వస్తున్నాడో నీళ్ల కావిడి మనిషి. రోడ్డని చెప్పబడే ఆ దారంతా బురదగా ఉన్నప్పటికీ అంతా ఆ బురదలోనే తిరుగుతున్నారు హడావిడిగా. రాత్రి అతి నిశ్శబ్దంగా ఉన్న ఆ వాతావరణం అంతా తెల్లవారకుండానే సందడితో నిండిపోయింది. పల్లెటూళ్ళలో పెందలాడే లేస్తారు, తొందరగా పడుకుంటారు అనుకుంది ఇందిర. పక్క చుడుతుంటూ వచ్చింది తులసి. నువ్వెప్పుడు వెళ్ళిపోయావు? అంత తొందరగా లేచి ఏం చేస్తావు? అంది ఇందిర. ఏం చేయడం ఏమిటి? తొందరగా లేకపోతే ఇంట్లో పని ఎలా అవుతుంది? రామి వాకిళ్ళు ఊడ్చి కల్లాపేస్తే నేను ముగ్గు పెడతాను. అది అంట్లు తోమితే నేను కడుగుతాను. తర్వాత గదులు నేనే ఊడుస్తాను. మజ్జిగ మా అమ్మే చేస్తుందనుకో, ఒక్కోసారి నేను కూడా చేస్తాను. మొహం కడుక్కోవాలి, పొయ్యి దగ్గర కాస్తో కూస్తో పని ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడవుతాయి ఆలస్యంగా లేస్తే? మేం బస్తీ వాళ్ళలా అన్నిటికీ పని మనుషుల్ని నమ్ముకొని ఉండలేంగా. ఇంట్లో ఆడవాళ్ళ ఉండి ఏం చేయాలి? అయినా పొద్దెక్కే వరకు పడుకోబుద్ధి కాదు. నువ్వు మొహం కడుక్కుంటావా? ఇంకాసేపు పడుకుంటావా? అంది తులసి నవ్వుతూ. మళ్ళా పడుకుంటే నువ్వు ఊరుకోవులే, పద. అయితే బ్రష్ అది ఉంటుంది కాబోలు, తెచ్చుకో. నీ పెట్టి ఇక్కడే ఉంది. తీసుకురాలేదు. ఇక్కడున్నప్పుడు అన్నీ ఇక్కడి పద్ధతులే. అయితే బట్టలు తెచ్చుకో, నీళ్లు కాగున్నాయి. లేకపోతే నా పరికి నీళ్లు కట్టుకుంటావా? అవి నీకే బాగుంటాయి తులసి. బట్టలు తీసుకొని కిందికెళ్ళింది ఇందిర తులసితో. వేప చెట్టు కింద దడిదొడ్లో స్నానం చేసి గదిలోకి వచ్చి చీర కట్టుకుంటుంటే తులసి ఉప్మా, కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. పొద్దుటే ఎందుకిదంతా? నా గురించి ఆర్భాటమేమి వద్దు తులసి. నేను మీలాగే ఉంటాను అంది ఇందిర నొచ్చుకున్నట్టు. అబ్బే, ఆర్భాటమేముంది? మామయ్యకి ఎలాగూ చెయ్యాలి కదా. అన్నట్టు కృష్ణమోహన్ ఇంకా లేవలేదు. అతన్ని రానివ్వకపోయావా? ఆయన గారు నిక్కి నీలిగి వచ్చేసరికి మన పని ఖాళీ. తిందు అన్నట్టు ఈ అట్టిపండు ముందు తిను అంది. ఇది నా తులసి ప్రసాదం అని చెప్పింది. నువ్వు తులసి పూజ చేస్తావా? కోటెక్కడుంది? పడమటి దొడ్లో ఉంది, చూపిస్తాను. కాఫీ చల్లారిపోతుంది. తులసి హెచ్చరించటంతో ఇందిర తిండికి ఉపక్రమించింది. కాఫీ మాత్రం డబుల్ స్ట్రాంగ్ గా ఉంది. కృష్ణమోహన్ ఆవలిస్తూ వచ్చాడు. ఏమిటేమిటి ఇంత పొద్దుటే ఇందిరాదేవి లేవటం, స్నానము, టిఫిను అన్నీ ఆశ్చర్యంగా ఉందే. ఆశ్చర్యపడ్డాడు. తులసి సావాసం నవ్వింది ఇందిర కాఫీ తాగుతూ. నిన్ను చూసి తులసే మారిపోతుందనుకున్నాను. తులసిని చూసి నువ్వు మారుతున్నావన్నమాట. సరే తులసి, నీ అలవాట్లన్నీ ఇందిరకి నేర్పేయి. ముందు ముందు పనికొస్తాయి అన్నాడు కృష్ణమోహన్ ఇందిర మొహంలోకి చూస్తూ. ఇందిర చూపు తిప్పుకుంది. నా అలవాట్లే ఉన్నాయిలే మావయ్య, 2 పళ్ళాలు తింటమేగా. ఇందిరా, దీనికి కోపం జాస్తి. నోరు జారిందో పీక పట్టేసుకుంటుంది. నేను స్నానం చేసి వస్తా. కృష్ణమోహన్ దొడ్లోకి వెళ్ళాడు. తులసి గ్లాసులు, ప్లేట్లు తీసుకెళ్తూ ఇందిరను కూడా రమ్మంది.
ఇందిర తులసి కోట దగ్గర నుంచొని దొడ్డంతా చూసింది. దొడ్డి చాలా విశాలంగా ఉంది. 4-5 నారింజ చెట్లు, కరివేపాకు చెట్లు, 2-3 వేప మొక్కలు ఉన్నాయి. బంతి చెట్లు విపరీతంగా ఉన్నాయి దొడ్డి నిండా. వంటపాక మీదికి పాదులు దట్టంగా అల్లుకున్నాయి. కొన్ని పాదులు పందిరి మీదకు కూడా పాకాయి. అరటి చెట్లు కూడా చాలా ఉన్నాయి. వర్షాకాలం కావటం చేత దొడ్డంతా బురదగా ఉంది. అప్పన్న కోడి పుంజును తరిమి తరిమి పట్టుకుంటుంటే నూతికి గట్టు మీద మొహం కడుక్కుంటూ అడిగాడు కృష్ణమోహన్. ఏమిట్రోయ్ అప్పన్న, ఎందుకది? బస్తీలో అలసిపోయి వచ్చావు, విందు చేద్దామని అంది తులసి గ్లాసులు గడిగి తీసుకెళ్తూ. పేరు నాది, తిండి నీదిలే, కానీ ఆవిడ మాంసం తిందో. అనవసరంగా దాని ప్రాణం తీయకండి. కోడిగుడ్లయితే ఎన్నైనా వేయించు, మరేం అభ్యంతరం లేదు అన్నాడు కృష్ణమోహన్. నిజం? నువ్వు మాంసం తినవు? అంది తులసి దగ్గరకు వస్తూ ఇందిరతో. నిజమే, మానేశాను అంది ఇందిర. అప్పన్న ఏమీ పట్టించుకోకుండా పుంజును దొరకబుచ్చుకొని, మహా తిప్పలు పెట్టేశావు గదే, ఇప్పుడు నిన్నేం చేస్తానో తెలుసా అన్నాడు కసి కొద్దీ. తెలుసు, వదిలేస్తావు. చాలా పాటు పడ్డావు గాని ఆవిడ మాంసం తినదట, వదిలే అంది తులసి నవ్వుతూ. అప్పన్న తెల్లబోయాడు. పుంజు చేతుల్లోంచి జారి పరిగెత్తింది. నాకు కాస్త పనుంది వంట దగ్గర, ఇక్కడ కూర్చుంటావా, పైకెళ్తావా? నేను తొందరగా వచ్చేస్తాను అంది తులసి ఇందిరతో. ఇందిర గదిలోకి వెళ్తుంటే తులసి వెనక్కి పిలిచి కిటికీలో పోసున్న కనకాంబరాలు తెచ్చిస్తూ, పొద్దుటే కోశాను, కట్టడానికి తీరిక లేకపోయింది. పైకెళ్ళి మాల కడుతూ కూర్చో, దారం కూడా పీట్లో ఉంది అంది. ఇందిర పూలు చెంగులో పోసుకొని పైకెళ్ళి మంచం కిటికీ దగ్గరికి లాక్కొని కూర్చుంది మాల కడుతూ. కాసేపటికి కృష్ణమోహన్ స్నానం చేసి కాఫీ తాగుతూ పైకొచ్చాడు. వస్తూనే అడిగాడు, ఎలా ఉంది ఇల్లు? నచ్చిందా? కాబోయే కోడలికి ఇల్లు నచ్చకపోతే గొడవ వస్తుంది. ఇందిర కృష్ణమోహన్ మొహంలోకి చూసింది. తక్షణం, ఏమిటిది? ఎవరైనా వింటే ఏమనుకుంటారు అంది మందలింపుగా. ఏమనుకుంటారు? కాబోయే దంపతులు కబుర్లు ఆడుకుంటున్నారు అనుకుంటారు అన్నాడు కిటికీ రెక్కలు మూసి మంచం మీద కూర్చుంటూ. ఇందిర లేచి కిటికీ తెరిచి కిటికీ కానుక నించుని అంది, నీ ధోరణి నాకేం బాగలేదు. ఎప్పుడో జరిగితే జరగొచ్చు, అస్తమానం అదే సోదేమిటి? 4 రోజులుండి పోదామని వచ్చాను. గౌరవంగా ఉండని, అల్లరిపాలు చెయ్యకు నన్ను. ఛా, ఎందుకంత భయం ఇందు? ఈ ఇల్లు నీది, నువ్వు అల్లరెందుకు పడతావు? ఏ క్షణాన్నైనా నా కోరిక వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడో జరగబోయే వాస్తవాలని ఇప్పుడే ఊహించుకోవటంలో ఎంత ఆనందం ఉంటుందో నీకేం తెలుసు? సరేలే, నేను వెళ్తాను. మా స్నేహితులు ఎవరినీ కలుసుకోలేదు, తులసిని పంపిస్తాను అంటూ కృష్ణమోహన్ మెట్లు దిగి వెళ్తుంటే తులసి హడావిడిగా 2 ఆడవాళ్లను వెంటేసుకుని ఎదురుపడింది. అందులో ఓ ముత్తైదు హాస్యంగా అంది ఎదురొచ్చే కృష్ణమోహన్తో. చూశావురా కృష్ణ, ఎంతైనా కాబోయే మొగుడివి గదా, ఇది సిగ్గుపట్టం తొలగటం ఏమైనా ఉందేమో చూడు. చపో అత్త. తులసి బుంగమూతి పెట్టుకొని నిల్చుంది. కృష్ణమోహన్ నవ్వాడు. పాపం సిగ్గుపడుతూనే ఉంది కదూ పెద్దమ్మ, ఇక తొలగటం అంటావా? మనిషంత మనిషి నల్లపూస ఎలా అయిపోతుంది చెప్పు? దానికేం గాని ఇంత పొద్దుటే బళ్ళో పిల్లెవరో వచ్చిందటగా, చూద్దామని అంటూ వాళ్ళంతా పైకెళ్ళారు. ఇందిర మాల చెరిసగం చేస్తూ కూర్చుంది. నెక్స్ట్ ఎపిసోడ్ రేపు కంటిన్యూ చేస్తాను. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.